ఎవరు? మోదీ గారా? ఏంటి ఇలా ఏపీకొచ్చారు? ఎలక్షన్ టైం దగ్గర పడుతోంది, అందుకే మన వర్క్ ని ఎలివేట్ చేసుకోవాలి. ఏపీలో మీరు ఏం పొడి చేశారని ఎలివేట్ చేసుకుంటారు. అయినా స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వకుండా పబ్లిక్ లో తిరగడం మంచిది కాదు. పైగా వచ్చిందేమో సైకిల్ మీద. एपी के लिए हम बहुत किए, ये है हमारी योजना। जीवन ज्योति बीमा योजना, ग्रामीण स्वराज अभियान योजना, प्रधानमंत्री जन धन योजना। అయ్యా హిందీ గోలు ఆపండి. ఈ జన్ధన్లు రణగోణ ధ్వనులు మా వాళ్ళకెక్కవు. ये देखो, किसान कल्याण, सार्वजनिक कल्याण, समृद्धि कल्याण। ఆల్రెడీ ఇక్కడ ఒక కళ్యాణ్ ఉన్నాడు. ఇన్ని కళ్యాణ్లు మాకు అక్కర్లేదు కానీ ముందు బోర్డులన్నీ తెలుగులో రాసురండి. क्यों? మీరేం చెబుతున్నారో మా తెలుగు వాళ్ళకి అర్థం అవ్వద్దా? అన్నట్టు ఈసారి వచ్చేటప్పుడు లేని గొప్పలేని చెప్పకండి. నిజంగా మీరు చేసిన వాటినే చెప్పండి. क्यों? మళ్ళీ క్యూ అంటారు. ఆల్రెడీ ఇక్కడ చంద్రబాబు రోజుకో శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నాడు. లేనిపోని అబద్ధాలు చెప్పారంటే ఈజీగా దొరికిపోతారు. అయితే ఓకే. మోదీ గారు ఏంటి ఎలక్షన్ ప్రచారానికా? ఏపీలో హ్యాపీగా తిరిగేస్తున్నారు. భలే ధైర్యం సార్ మీకు. मुझे क्यों भयम, ఇవి है हमारी योजना। మీ యోజనాలేంటో యోచనాలేంటో అన్ని మాకు తెలుసులేండి. ఏంటివన్నీ? देखो, 2000 फिर बेजार योजना, आधार हथकड़ी योजना, एटीएम धनाधन योजना। అబ్బో, ये देखो, अमीर सहकारी योजना। అర్థమైందిలేండి. డబ్బున్నోళ్ళకేగా మీ ప్రభుత్వం హెల్ప్ చేసేది. यही है 2000 फिर बेजार योजना। అవును, 2000 రూపాయల నోట్లు క్యాన్సిల్ చేస్తున్నారట కదా. మళ్ళీ తిప్పలు మొదలన్నమాట. आधार हथकड़ी योजना। హత్కడి అంటే సంఖ్యలేగా. అవునులేండి, ఆధార్ పేరు చెప్పి వేళ్ల ముద్రలు కళ్ళ ముద్రలు లాగేశారు. జనాలకి కాళ్ళు చేతులు కట్టేశారు. కానీ ఈ ఏటీఎం ధనాధన్ యోజన ఏంటి? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు దేశంలో డబ్బులొచ్చే ఏటీఎంలు చాలా తక్కువగా ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో కరెక్ట్ గా కనిపెట్టగలిగిన వారికి 10,000 రూపాయలు బహుమతి. అదే ఏటీఎం ధనాధన్ యోజన. కనుక్కున్నోళ్ళకైనా క్యాష్ ఇవ్వండి. అకౌంట్లో వేస్తే మళ్ళీ ఏటీఎంలో వెనకాల తిరగాలి. మేమిచ్చేది మీ అకౌంట్లో మనీయే. మీ అకౌంట్లో డబ్బులు మీరు తీసుకోగలిగితే అదే మీకు పెద్ద బహుమతి కదా. బాగుందండి. అయినా మీరు చేసిన ఘనకార్యాలన్నీ ఇలా మీరే బయట పెట్టుకుంటున్నారేంటి? మరేం చేస్తారండి? ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, చెప్పుకోవడానికి పెద్ద గొప్ప పనులే ఉన్నాయని. అందుకే చేసిన చెత్త పనులకే కొత్త పేర్లు ఇచ్చి ఉత్తమంగా చూపించాలని ఆయన తాపత్రయం. ఏం సార్?